ఇది బృహదారణ్యకంలో 7వ అధ్యాయం 14వ బ్రాహ్మణంలో ఉన్నది. విదేహరాజు జనకుడు బుడిలుడు అని ఆయనకు ఉపదేశిస్తాడు ఈ గాయత్రి విజ్ఞానాన్ని. గాయత్రిని ఉపాధిగా చేసుకున్న పరమాత్మ ఉపాసనం ఇందు ప్రతిపాదింపబడింది. భూమిరంతరిక్షం దియౌహు, భూమిరంతరిక్షం దియౌహు అన్న 8 అక్షరాలను 8 అక్షరాలు గల గాయత్రి మొదటి పాదంగా భావించాలి. భూమ్యాది లోకత్రయం గాయత్రి మొదటి చరణం. ఇట్లా ఈ గాయత్రి ప్రథమ పాదాన్ని లోకత్రయంగా భావించి ఉపాసించినవాడు ఈ 3 లోకాల్లోనూ జయింపదగిన వాటిని అన్నింటినీ జయిస్తాడు, పొందుతాడు. రుచో యజుంషి సామాని అన్న 8 అక్షరాల పాదాన్ని 8 అక్షరాల గాయత్రి రెండవ పాదంగా భావించి ఉపాసించినవాడు గాయత్రీ పాదం వేదత్రయాత్మకమని ఎరిగి 3 వేదాలు ఇచ్చే ఫలాన్ని అంతను పొందుతాడు. ప్రాణోపానో వ్యాన, ప్రాణ అపాన వ్యాన అన్న 8 అక్షరాలను 8 అక్షరాలు గల గాయత్రి 3వ పాదంగా భావించి ఉపాసన చేసిన వాడు ఈ ప్రాణిజాతాన్నంతను కైవసం చేసుకుంటాడు. అథాస్య ఏతదేవ తురీయం దర్శతం పదం పరోరజా యయేష తపతి యద్వై చతుర్థం తృతీయం దర్శతం పదమితి. ఏవం హైవశ్రియా యశసా తపతి యోస్యా ఏతదేవ పదం వేద. ఎదురుగా కనవస్తున్నవాడు, అన్నిటికీ పైవైపున నుండి అన్ని లోకాలలో ప్రకాశించేవాడు, సూర్యమండలాంతర్గతుడు అయిన పరమాత్మే దర్శతమనే గాయత్రి 4వ పాదం. ఇట్లా గాయత్రి 4వ పాదాన్ని తెలుసుకుని ఉపాసించిన వాడు శ్రీతో కీర్తితో విరాజిల్లుతాడు.